హాయ్! హలో అండి. వెల్కమ్ టు హాష్క వ్లాగ్స్. నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు కారం కారంగా, ఎక్కువ మసాలాలు వేయకుండా, కమ్మగా, రుచిగా తినాలనిపిస్తుంది కదండీ! ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎంత బావుంటుంది అంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? మనకి కావాల్సినవి 2 టమాటోస్‌ని ఇలా చక్కగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు, కరివేపాకు. దీనికి స్పెషల్ టేస్ట్‌నిచ్చేది మాత్రం ఆచి చికెన్ మసాలా పౌడర్ అండి. ఎంతో బావుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని, పెనం పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుందండి. పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు బాగా వేపించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసుకొని, ఇవి కలర్ కొంచెం మారే వరకు కూడా వేపించుకోవాలి. మనం చికెన్ మసాలా పౌడర్ తీసుకున్నాం కదండీ! మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకొని, ఇవి మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. త్వరగా మగ్గిపోతాయండి. ఇట్టే మగ్గిపోతాయి. పండినవి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా టమోటా రైస్‌ని చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదండీ! బిర్యానీ మసాలా అవన్నీ ఏస్తారు కదా! అవన్నీ ఏమీ వేయనవసరం లేదండి. ఎంత టేస్టీగా ఉంటుంది అంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇవి వేగిపోయాయి కదండీ! ఇప్పుడు పసుపు, కారం, ఆచి చికెన్ మసాలా పౌడర్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత రైస్ వేసుకుందాము. అప్పటికప్పుడు చేసుకోగలిగే రెసిపీ అనే చెప్పుకోవచ్చండి. ఎంతో కమ్మగా ఉంటుంది. ఎంతో ఈజీ అని కూడా చెప్పుకోవచ్చు. మనం తీసుకున్న క్వాంటిటీ ఒకరికైతే ఫుల్‌గా సరిపోతుందండి. ఎందుకు అలా అన్నాను అంటే, మీకు కూడా అర్థమవుతుంది కదా! అందుకనే మనం తీసుకున్న క్వాంటిటీ ఒకరికి ఫుల్‌గా సరిపోతుంది. ఇంకా మనం రైస్ వేసేసుకున్న తర్వాత, రైస్‌కి మనం తీసుకున్న మసాలా గ్రేవీ మొత్తం కూడా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడు మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత ఐ ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుందండి. ఎంతో రుచికరమైన, ఎక్కువ మసాలాలు వేయకుండా ఇలా హెల్తీగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.